సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 22వ తారీఖు సోమవారం, పాడ్యమి అమావాస్యకు ముందు రోజు, ఉత్తరా నక్షత్రం ఉదయం 11:30 వరకు, తర్వాత హస్తా నక్షత్రం. పవిత్రమైనటువంటి ఆశ్వీజ మాసం ప్రారంభమైంది. దేవీ నవరాత్రుల పూజ కూడా ప్రారంభమవుతుంది. అమ్మవారి పూజ, అమ్మవారి ఆరాధన శ్రేయస్కరాన్ని ఇస్తుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున పంచమములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ ప్రస్తావనకు వస్తుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీరు అభివృద్ధి పదవుల్లో ముందుకు వెళ్తారు. షష్టములో రవి సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో ఆనందకర శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. షష్టంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ మీకు అనుకూలంగా ఉంటున్నాయి. సప్తమంలో కుజ సంచారం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, శారీరకమైనటువంటి శ్రమ, వాహన సమస్యలు, ఖర్చులు అధికమయ్యేటువంటి సూచన ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు మంగళవారం రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి సోమవారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. షష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు. భూ వాహన లాభాలు, జీవిత భాగస్వామి విషయంలో శుభపరిణామాలు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. లాభంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంటా బయట కూడా చాలా పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. పంచమలో బుధ సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల అపార్థాలు, మీ ఆలోచనలు కలిసి రావు. ఒక రకమైనటువంటి అసౌకర్యాలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో బాగా రాణిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా సత్ఫలితాలను అందుకుంటారు. తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం, నిరాడంబరత, భగవంతుని ఆశస్సులు మీకు అనుకూలంగా ఉంది. చతుర్థములో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, ఆర్థిక పరంగా బలం పుంజుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. భాగ్యములో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి సోమవారం రోజున ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. జన సహకారం బాగా ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, తండ్రి నుంచి కూడా ఆదాయం అందుకుంటారు. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారం, మనసుకు నచ్చేటువంటి సంఘటనలు, సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యయములో గురువు సంచరించడం వల్ల జనాలతో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, అనారోగ్య సమస్యలు, విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. శనగలు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. ఆనందకర వాతావరణాన్ని, సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, మీ మాటకు విలువ పెరగడం వల్ల వ్యాపార విస్తరణ, ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారము,
భూవాహన లాభాలు, కుటుంబం కోసం వాహనం కానీ భూమిని కానీ కొనుగోలు చేస్తారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అష్టమంలో శని సంచరిస్తున్నాడు, అనారోగ్య సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసే వాతావరణం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్లద్రాక్షణ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి, సునాయాసంగా మంచి లాభాలను ఆర్జిస్తారు. షష్టంలో రాహు సంచరిస్తున్నాడు, గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనము, కష్టంతో కూడిన ప్రయాణాలు, తండ్రితో మనస్పర్ధలు. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి ఈ సోమవారం రోజున షష్టములో శని సంచారం వల్ల సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతుంది. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు, పెద్దల సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను, విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలను, సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలను, నూతన లాభాలను, శుభవార్తను అందుకుంటారు. లాభంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో లాభాలను అందుకుంటారు. పంచములో రాహు సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు, సంతానంతో మనస్పర్ధలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున దశమములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, అభినందనలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయాన్ని అందుకుంటారు. లాభంలో బుధ సంచారం ఉంది, అనుకోకుండా నూతన వ్యాపారాలు, ఆర్థికపరమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల కుటుంబం నుంచి సంతోషకర వార్త, మనసుకు నచ్చే విధంగా సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, భూవాహన సమస్యలు, ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారికి సోమవారం రోజున తృతీయములో రాహువు సంచరించడం వల్ల జన సహకారం, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి, విద్యా సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయాలు సాధిస్తారు, మంచి లాభాలను ఆర్జిస్తారు. వ్యాపార అభివృద్ధి కూడా కనిపిస్తుంది. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. భూ వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలకు అవకాశం ఉంది. చతుర్థంలో శని సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతి, జన సహకార లోపం, పనివారితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, ఆంజనేయ స్వామిని దర్శించండి, సుందరకాండ పారాయణం చేయండి, నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయములో శని సంచరిస్తున్నాడు, జన సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు, పనివారి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. అష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభ ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. భాగ్యంలో రవి సంచరిస్తున్నాడు, తండ్రి సహకారం బాగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి కూడా ఆదాయాన్ని, అధికారుల నుంచి అభినందనల్ని అందుకుంటారు. భాగ్యంలో బుధుడు సంచరిస్తున్నాడు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రావు, కొన్ని అసౌకర్యాలు, ఆర్థిక నష్టాలను చవిచూస్తారు. నీలం రంగు వస్త్రధారణ చేయండి, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారికి సోమవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. అష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు, వ్యాపార అభివృద్ధి, ఆత్మీయుల కలయిక, వ్యాపార విస్తరణ, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. గ్రహాలు
ఎక్కువ ప్రతికూలంగా ఉండే సందర్భంలో మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. పనినే దైవంగా భావించండి. మౌనంగా కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఉండండి. చందనపు రంగు వస్త్రధారణ, నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారికి సోమవారం రోజున షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. సప్తంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బలపడతారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, ఆలోచనలు కార్యరూపం దాల్చడం, మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం, స్త్రీలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవి దర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.